అప్డేట్స్ చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ సందర్భంగా కోనసీమలో కోడి పందాలు నిర్వహిస్తే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టు ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. తమిళనాడు తరహాలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనుమ రోజున జల్లికట్టు నిర్వహించడం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. పౌరుషానికి ప్రతీకగా నిలిచే కోడే ఎద్దులను విధుల్లోకి అయితే వదిలిపెట్టిగా అయితే వాటిని ఎదుర్కొని లొంగ తీసుకునేందుకైతే యువత ఉత్సాహంగా పోటీ పడుతున్నారు. ఇక ఎద్దులకు కట్టినటువంటి బంగారం, వెండి పలకలతో అయితే దీంతో పాటు ఇతర బహుమతులను కూడా సొంతం చేసుకునేందుకు యువకులైతే తమ శౌర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో జరిగే జల్లికట్టు ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ రోజు రంగంపేటతో పాటు సమీపంలోని నారావారిపల్లె, భీమవరం తదితర గ్రామాలు కోలాహలంగా మారాయి. ఇక ఉత్సవానికి తరలివచ్చే భక్తులు, సందర్శకులకు అయితే గ్రామస్తులు స్వచ్ఛందంగా భోజన వసతి కల్పించడం అయితే తరతరాలుగా కొనసాగుతున్నటువంటి సాంప్రదాయం. అలాగే చిత్తూరు, యాదమరి, ఇక బంగారుపాళ్యం, తవళంపల్లె, జీడి నెల్లూరు, ఎస్ఆర్ పురం, వెదురుకుప్పం, కార్వెటి నగరం తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల్లో కనుమ తర్వాత అయితే అక్కడి పరిస్థితులను బట్టి అనుకూలమైన రోజుల్లో ఈ జల్లికట్టు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక కొన్ని గ్రామాల్లో వేగంగా పరిగెత్తినటువంటి పశువులకు బహుమతులు అందజేస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో బంగారం, టీవీ, 2 వీలర్, ఇక ట్రాక్టర్ వంటి విలువైనటువంటి బహుమతులు ఇవ్వడం అయితే గమనార్హం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అయితే అందిస్తారు. సుధీర్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే సంక్రాంతి అలాగే కనుమ సందర్భంగా మొత్తం కూడా ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే సంక్రాంతి ముందుగానే కొత్తచానం పట్ల అలాగే దిగుమలరు ఇటువంటి ప్రదేశాల్లో అంతా కూడా జల్లికట్టు ప్రారంభమయ్యి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఏవైతే గ్రామాలు ఉంటాయో వీళ్ళంతా కూడా భారీ స్థాయిలో పాల్గొనడం జరిగింది. అయితే ముందస్తు ఈ యొక్క జల్లికట్టు నిషేధం అయినప్పటికీ ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క ఆనవాయితీగా కొనసాగేటువంటి జల్లికట్టును యథావిధిగా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే భారీ పోలీసుల భద్రత నడుమ ఇప్పుడు జరిగినటువంటి శానంబట్టులో అక్కడ పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసి, ఎందుకంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తమిళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వీక్షకులు రావడము, అలాగే ఈ యొక్క పోటీదారుల్లో పాల్గొనేటువంటి దిశగా యువతంతో కూడా ముందుకు వస్తుంది. అయితే గాయాలు పాలైనప్పటికీ, ఎందుకంటే మృత్యువుతో చెలగాటం లాంటిది ఈ యొక్క జల్లికట్టు అనేది గతంలో కూడా దీనివల్ల పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఈ యొక్క కొత్తచానంపట్టులో జరిగినటువంటి ఈ యొక్క జల్లికట్టు క్రీడల్లో ఈ 3 వరకు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రామస్తులు వస్తున్నటువంటి ప్రేక్షకులు కావచ్చు, చుట్టుపక్కల వస్తున్నటువంటి వారందరికీ కూడా అన్ని వసతులు, భోజనాలు కావచ్చు, పానీయాలు అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో యువతంతా కూడా నేడు ఈ యొక్క జల్లికట్టు పాల్గొనడము జరుగుతుంది. అయితే రేపు ఏదైతే ప్రధానంగా ప్రతి ఒక్కరు వేచి చూసేటువంటి రంగంపేట జల్లికట్టు అనేది మొదట కీలకమైనటువంటి ప్రదేశము. ఈ ప్రదేశంలో జల్లికట్టు చూడడానికి భారీ స్థాయిలో తరలిరానున్నారు. రేపు ఉదయం ఈ యొక్క జల్లికట్టు కూడా రంగంపేటలో ప్రారంభంగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. దాదాపు వందల సంఖ్యలో ఎడ్లన్నీ కూడా ఈ యొక్క కొమ్ములకు కర్రలు పూయడము, అలాగే వాటిని అలంకరణ చేయడం, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చేస్తున్నారు. ఉదయం నుంచి చూసుకున్నట్టయితే తమ అభిమాన హీరోలు కావచ్చు, అలాగే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోటోలు, జెండాలు ఇవన్నీ కూడా కొమ్ములు కట్టి ఒక్కసారిగా ఈ గిత్తలను జల్లికట్టు ఈ గ్రామాల్లో ఎక్కడైతే పరుగులు తీస్తాయో ఈ యొక్క పరుగులు తీసేటువంటి దిశగా పంపుతారు. అలాగే వీటిని ఎవరైతే కొమ్ములు వంచి దాన్ని దక్కించుకుంటారో, కొమ్ములు కట్టినటువంటి పటాన్ని దక్కించుకున్న వారు విజేతలుగా మిగులుతారు. కొన్ని ప్రదేశాలలో నగదు బహుమతిగా ఇస్తారు, కొన్ని ప్రదేశాలలో 2 వీలర్ కావచ్చు, అలాగే ఫ్రిడ్జ్, కంప్యూటర్స్, ల్యాప్టాప్ ఇలాంటివి ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో ఉంది. ఈ దఫా కూడా అలాగే కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. ఒక్క చంద్రగిరి నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి చిత్తూరు కావచ్చు, అలాగే మదనపల్లి, పొలమనేరు, కుప్పంలో ఇవన్నీ కూడా ఇక ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో దాదాపు 4 రోజుల పాటు ఈ యొక్క జల్లికట్టు అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి
జరిగినటువంటి జల్లికట్టులతో కూడా చంద్రగిరి నియోజకవర్గంలో రేపు జరిగేటువంటి రంగంపేట జల్లికట్టు కూడా రేపు దీనికి అన్ని విధాల భారీ స్థాయిలో గ్రామస్తులు అటు పోలీసులన్నీ కూడా అన్ని విధాల ఏర్పాటు చర్యలు చేస్తున్నారు. ఎటువంటి ఘర్షణకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునే విధంగా భారీ సంఖ్యలో కూడా పోలీసులు మోహరించి ఇక్కడ భద్రత కట్టుదిట్టమైనటువంటి చర్యలను కూడా చేపట్టనున్నారు. యువత ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళ సొంత వారు కావచ్చు, లేదంటే ఎక్కడైనా బస్సు చేసి రేపు ఉదయం చూసేటువంటి విధంగా తమిళ కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భారీగా చేరుకుంటున్నారు. అయితే ఈ యొక్క జల్లికట్టు ఈ సంక్రాంతి కనుమ వేడుకల్లో తీసుకున్నట్టయితే ఇది ఒక రాయలసీమ పౌరుషానికి ఒక గడ్డ అనేటువంటి నినాదంతో చేస్తున్నటువంటి ఈ యొక్క క్రీడని కూడా మనం ప్రధానంగా ఇక్కడ యువత చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్ ఫర్ ద అప్డేట్.